మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితుల కారణంగా ఓ తప్పుటడుగు వేశారని, అయినా తనకు గాని నియోజకవర్గానికి గాని ప్రజలకు గాని ఎలాంటి లాభం జరగలేదని వ్యాఖ్యానించారు. తాను 3 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేసిన ఆయన ఆ పార్టీలోనే ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ పరిస్థితి చేజారలేదని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. 5 మున్సిపాలిటీల్లో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారని, అన్ని వర్గాల వారీగా సమన్వయం చేసుకుని బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పరిస్థితులు బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఇంటికి మందము లాభం జరగలేదు. అన్ని కోడ్ల ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినా. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిరు, మున్సిపాలిటీలు చేసిరు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిరు. ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు. దానికి మనం అందరము ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగు, ఇక్కడ పెద్ద మనుషుల పరంగా ఒక వింగు, కుల సంఘాల పరంగా ఒక వింగు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి పీవీరావు సిద్ధంగా ఉన్నారు. పీవీరావు, ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? ఏ సందర్భంలో ఎందుకు చేయాల్సి వచ్చింది? బలరాం, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ రోజున తన ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం సందర్భంగా తను చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనం కలిగిస్తున్నాయి. ఏదైతే ముఖ్యంగా తన అనుచరులకు ఒకటే మాట చెప్పారు, బీఆర్ఎస్ పార్టీని వీడి నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం నేను చేసిన పెద్ద తప్పు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నాకు కానీ నా నియోజకవర్గ ప్రజలకు కానీ ఏ మాత్రం లాభం చేకూరలేదు ఆయన స్పష్టంగా చెప్పాడు. ముఖ్యంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. అయితే మన కొద్ది రోజుల క్రితం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వేసిన అనర్హత పిటిషన్ ఏదైతుందో దాన్ని తోసిపుచ్చుతూ ఆయన ఒక మాట వ్యాఖ్యం చేశారు స్పీకర్. ఆయన పార్టీ మారినట్టు ఆధారాలు ఏమీ లేవని కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున గూడెం మహిపాల్ రెడ్డి చాలా స్పష్టంగా తన అనుచరుల ముందు స్పష్టంగా చెప్పాడు, నేను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరటం తప్పైంది నేను చెప్పడం అనేది ఈ రోజున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆయన త్వరలోనే తిరిగి బీఆర్ఎస్ కూటి చేరతారని కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో నియోజకవర్గం చెందిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి వర్గీయులు కావచ్చు, మిగతా సీనియర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, గూడెం మహిపాల్ తిరిగి పార్టీలో చేరటం వల్ల పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉందని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చిన తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు తిరిగి ఆయన బీఆర్ఎస్ పార్టీని వేయటం తప్పు అయిపోయిందని పశ్చాత్తాపడుతూ కాంగ్రెస్ పార్టీని లో చేరడం వల్ల కలిగిన ప్రయోజనం కూడా ఏం లేదు. కాబట్టి తిరిగి నేను మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను, మీరందరూ కూడా సహకరించండి, వచ్చే మున్సిపల్ ఎన్నికల ద్వారా మనం గెలిచి తిరిగి మళ్ళీ అందరం ఒకసారి కలుసుకుందాం అనే వ్యాఖ్యలు అవుతున్నాయి. మొత్తం అయితే ఆయన వ్యాఖ్యలు వీడియో బయట రావడంతో వైరల్ అవుతుంది. బలరాం, మొత్తం మీద చూసుకున్నప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంచెం చర్చనీయాంశం ప్రశాంతకంగా కూడా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక పిటిషన్ వేసింది, ఇతను బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాడు, ఇతనితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యే చేరిన దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి అనర్హత వేటు వేయాలని స్పీకర్ కోరిన నేపథ్యంలో స్పీకర్ ఏమో ఆ విధంగా చెప్పాడు, ఏ ఆధారం లేవు ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ చేరినట్టు ఆధారం లేవు ఆయన చెప్పడం. ఈ రోజున ముఖ్య అనుచరులతో నేను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తప్పైందని చెప్పడం మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగా మారింది తీర్పు అని చెప్పుకోవచ్చు. బలరాం, థ్యాంక్ యూ. పీవీరావు, పరిస్థితులు బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఇంటికి మందము లాభం జరగలేదు. అన్ని కోడ్ల ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో
బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిరు, మున్సిపాలిటీలు చేసిరు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిరు. ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్. దానికి మనం అందరము ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగు, ఇక్కడ పెద్ద మనుషుల పరంగా ఒక వింగు, కుల సంఘాల పరంగా ఒక వింగు,